గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శబరిమల ఆలయానికి వెళ్లే భక్తులకు కీలక సూచనలు చేశారు. శబరిమల ఆలయానికి వెళ్లే స్వాములు వావర్ స్వామి దర్గాకు మనం వెళ్లకూడదని సూచించారు. అలా వెళ్లడం పాపం అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. శబరిమలకు సమీపంలో ఉన్న వావర్ దర్గాను అయ్యప్ప స్వామి భక్తులు దర్శించడం ఆనవాయితీగా వస్తుంది. అయ్యప్పకు వావర్ సన్నిహితుడన్న ప్రచారం కూడా ఉంది. అయితే తాజాగా రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. స్వామి దర్శనంకైనా ముందు మధ్యలో ఒక దర్గా ఉంటుంది, హజరత్ వావర్ స్వామి దర్గా. అంటే ఒక పెద్ద కుట్ర జరిగింది. ఈ నక్సలైడ్ అనొచ్చు, లేకపోతే సిపిఐఓలు అనొచ్చు, లేకపోతే లెఫ్టిస్ట్ అనొచ్చు, వాళ్ళు ఒక కుట్ర చేసినారు. అరే, స్వామి గారి దర్శనంకైనా ముందు ఈ వావర్ స్వామి దర్శనం చేస్తేనే అది దర్శనం పూర్తవుతుందని ఒక కుట్ర చేసి వాళ్ళు అప్పటి నుంచి ఒక ప్రచారం చేసినారు. కొత్త స్వామిలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే అరే ఇక్కడ దర్శనం చేస్తేనే అయ్యప్ప స్వామి గారు దర్శనం చేస్తే అది కరెక్ట్ అవుతుంది, అది పూర్తి అవుతుందని చాలా వరకు దర్గాలో కూడా దర్శనం చేసుకుంటారు, కొబ్బరికాయ కొడతారు, ఇంకా ఏదో చేస్తారు. ఇవాళ నేను ఆ స్వామిలకి నేను అడుగుతున్నా, చాలా వరకు స్వామిలు మాల వేసుకున్న తర్వాత పెద్ద పెద్ద పూజలు చేస్తారు, చిన్న కూడా పూజ చేస్తారు. వాళ్ళకి ఏ విధంగా సెట్ అయితే ఆ విధంగా పూజ చేసుకుంటారు. కానీ నేను కొన్ని పూజలో చూసిన దర్గాకి నమ్మే వాళ్ళకి అక్కడ పిలుస్తారు, ముస్లింస్ వాళ్ళకి ఇక్కడ పిలుస్తారు. పూజకైనా ముందు అల్లాహు అక్బర్ అని ఆయన స్లోగన్ ఇస్తాడు. అక్కడ వావర్ స్వామిది ఒక దర్గా కూడా పెడుతున్నారు. అసలు ఎక్కడ పోతున్నాం మనం? ఏ కల్చర్ని మనం ఫాలో చేస్తున్నాం? కొద్దిగా మనం అందరం అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా మా స్వామిలు, అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళకి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. ఇది కుట్ర. ఆ కుట్రకి మీరు ట్రాప్ కాకూడదు. అసలు వావర్ స్వామి లేదు. ఎవరున్నారు అక్కడ? శవం లేదా? బొందకి దర్శనం చేయాలని మన గ్రంథంలో లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. నేను మా స్వామిలకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మాల వేసుకోవాలి. మంచి భక్తి భావనతో మనం మాల వేసుకొని దర్శనం చేసుకోవాలి. మధ్యలో